అమ్మమ్మ గారు ప్రసాదం. ఏయ్ పోవే, అదొక పూజ ఇదొక ప్రసాదం నాకొద్దు. అమ్మవారి ప్రసాదాన్ని నేలపాలు చేసి అపచారం చేశావు. అందుకే మహిమ చూపించింది. పెద్దదానివి, నువ్వు చేసింది పద్ధతేనా? ఆలోచించు. తాతయ్య గారు ప్రసాదం తీసుకోండి. సాకేత్, నీలాంటి వాళ్ళ చెయ్యి తగిలి ప్రసాదం అపవిత్రం అయిపోయింది. పోవదలకి. రేయ్, ఏం కూసావురా? తను నా భార్య, మర్యాదగా మాట్లాడు. నోరు జారితే జాయింట్స్ కదులుతాయి. నేనెవరో తెలిసాక కూడా పిచ్చి కుదులుకొస్తావేంట్రా? పోనీ నువ్వనుకున్నదే నిజం అనుకున్నా? మేం పెళ్లి చేసుకున్నాం కదా, మళ్ళీ అపవిత్రం గిపవిత్రం అంటావే? ఇంకోసారి ఇలాగే వాగితే పోరా. నువ్వెవరో నాకు తెలియటం ఏంట్రా? అయినా నా బాబుకి నీకు సంబంధం ఉండొచ్చు. నాకు నీతో ఏంట్రా? రేయ్ రేయ్ ఆపండ్రా. రేయ్, ఎన్నిసార్లు విడదీయాలరా మిమ్మల్ని? అగండి. సాగనంపాల్సిన వాళ్ళని సాగనంపేదాకా మీకు ఈ ఉద్యోగం తప్పదు. నువ్వు మెట్టు దిగితే గానీ ఈ పంచాయతీ కుదుటపడదు. అది కుదరదని మీకెన్నిసార్లు చెప్పమంటారు? అసలు ఇలా సమస్యల మీద సమస్యలు, పంతాల మీద పంతాలు, శపథాల మీద శపథాలు, చిక్కుల మీద చిక్కులు రావడానికి ఏదో కారణం ఉందని నాకు అనిపిస్తుంది. ఏమిటది? మన ఎలవెలుపు కన్యకా పరమేశ్వర అమ్మవారిని గత సంవత్సరం మనం దర్శించుకోలేదు. ఆ దోషమే దీనికంతటికీ కారణం. ఇందాక ఆ అమ్మవారి ఆగ్రహమే నిన్ను కింద పడేపోయింది. అర్జెంటుగా మనం ఓసారి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని రావాలి. చేసుకోవడానికి నాకేం అభ్యంతరం లేదు, కానీ కొత్తగా మన ఇంటికి వచ్చిన వాళ్ళు మాత్రం మనతో కలిసి వస్తానంటే కుదరదు. పిచ్చిమంగా, అసలు సమస్య వచ్చిందే వాళ్ళ వల్ల. వాళ్ళను కూడా తీసుకెళ్తేనే అమ్మవారు పరిష్కారం చూపిస్తుంది. నేను ఎందుకు చెబుతున్నానో అర్థం చేసుకో. అక్కడ ప్రమాణాలు ప్రదక్షిణలు చేయించి వాళ్ళని వెళ్ళిపోవటానికి ఒప్పించొచ్చే. ఏమిటి ఇంకా ఆలోచిస్తున్నావు? సరే హనుమంగా. సరే, పెద్దగా చెప్పొచ్చుగా. సరే. అంత పెద్దగా నాలేంటి? తాతయ్య ఏంటి ప్లాన్? ఇంకా ఏమీ ఆలోచించలేదు, ప్రయాణంలో చూద్దాం. సర్వజ్ఞే సర్వవరదే సర్వదుష్ట భయంకరీ. ఆగండి. ఏమిటా పరుగు? ఇలవేల్పు దర్శనమని మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది నేనైతే మమ్మల్ని వదిలేసి మీ పరుగులేమిటి? మంగా, ఏదో చిన్నపిల్లలు సరదా పడితే అలా కసురుకుంటావేంటి? అమ్మవారి దర్శనం చేసుకుని వెళ్లేదాకన్నా కారణం లేని గొడవలు చేయకుండా కాస్త ప్రశాంతంగా ఉండు. అన్నిటికీ మీరు వాళ్ళని సమర్థించకండి. వాళ్ళు అతి చేస్తూ మితి మీరకుండా ఉంటే నేను అసలు నోరు తెరవాల్సిన అవసరమే ఉండదు. కాస్త హద్దుల్లో ఉండమని వాళ్ళకి చెప్పండి. నమస్కారం జడ్జి గారు. నమస్కారం. నమస్కారం అమ్మా. నమస్కారం. నమస్కారం. అంతా కుశలమేగా? అమ్మవారి దయ వల్ల అంతా కులాసానే. గత సంవత్సరం మీరు అమ్మవారి సేవకు రాలేదు. అవునండి, పనుల ఒత్తిడి వల్ల రాలేకపోయాం. అందుకే ఆ తల్లి మహిమ చూపించి
ఇదిగో ఇప్పుడు ఇలా వచ్చేలా చేసింది. శుభం, రండి. అయ్యా, ఈ నూతన వధూవరులు ఎవరు? వివరాలన్నీ మీకు వాకిట్లోనే కావాలా? ముందు లోపలికి పదండి. అమ్మవారి పూజ ముఖ్యం కానీ అనాకాని వాళ్ళ పరిచయాలు కాదు ముఖ్యం. అనాకణి వాళ్లైనా అష్టైశ్వర్యవంతులైనా అమ్మవారికి దాసులే. ఎవరి దాష్టికాలు ఆవిడ ముందు సాగవు. శారదా, అమ్మా శారదా, నువ్వు తొందరపడితే ఎలా? ఆ తొందరేగా ఈ చరిత్రంతటికి కారణం. సరే సరే, లోపల పోదండి. అయ్యా, తమరు ప్రదక్షిణ చేసి వస్తే నేను కుంకుమార్చన ఏర్పాటు చేసుకుంటాను. ఈ ప్రదక్షిణాలే మీ ప్రయాణానికి శ్రీకారం. గుడి చుట్టూ తిరిగాక నా గుమ్మం దాటి వెళ్ళక తప్పదు. అమ్మా కన్నికా పరమేశ్వరి, ఈ నడకే రఘురాం సీతల బతుకుపాట నిర్ణయించాలి. వాళ్ళ స్థానం వాళ్ళకి దక్కాలి. గౌరవంగా భవిష్యత్తు ముందుకు సాగేలా ఆశీర్వదించు తల్లి. అమ్మా, నీ మహిమతో మా ప్రదక్షిణాలకి అర్థం చేకూర్చు. కలతలు తొలగి 10 కాలాల పాటు అందరూ కలిసి అరమరికలు లేకుండా బతికేలా చూడు తల్లి. అయ్యా, తమరిలా కూర్చోండి. అయ్యా, తమరు కూడా. పెద్దవాళ్ళం మేము కూర్చున్నాం కదా, పిల్ల మేక అందరూ కూర్చోవాలా? వధూవరులు కూర్చోండి. కుటుంబ సభ్యులందరూ వచ్చారుగా, అందరూ కుంకుమ పూజ చేస్తే మంచిదని. కుటుంబ పెద్ద ఆయన, ఆయన భార్య నేను. మేం చేస్తున్నాం కదా. పుణ్యం మా కుటుంబంలో దక్కాల్సిన వాడందరికీ దక్కుతుందిలేండి. మీరు కానివ్వండి. అత్తయ్య గారు వారిని వద్దనే కారణం నాకు అర్థమైందిలేండి. అయినా నేను నా గుర్తింపు కోరి రాలేదు. అమ్మవారికి ఎవరు ఏంటనేది తెలుసు. ఎవరెవరికి పుణ్యంలో భాగం పంచాలో తెలుసు. వలపక్షం చూపించదు, అన్యాయం అసలు చేయదు. ఆలయంలో అరిచి మన స్వార్థాలు బయటేసుకోవడం తప్ప ఎవరెంత గింజుకున్నా ఆ తల్లి ఎవరికివ్వాల్సింది వారికిస్తుంది. అంటే ఏమిటి నువ్వనేది? నేను వలపక్షం స్వపక్షం స్వార్థం చూపించేదాన్ననే కదా నీ ఉద్దేశం? అన్యాయం చేశాననే? అంతరాత్మలకి తెలిసిన విషయాన్ని నాతో చెప్పించడం ఎందుకండి? భక్తి శ్రద్ధలతో పూజ చేయండి. ఆది పరాశక్తి కాస్త జ్ఞానమైనా ప్రసాదిస్తుంది. ఆ జ్ఞానం ఆత్మ ప్రబోధం చేస్తే, మనలో పరివర్తన కలిగితే మనసు మారచ్చు. పుణ్యం కన్నా ముందే కొంత మంచి మూట కట్టుకోవచ్చు. అసలు జ్ఞానం అంటే తెలిసిందానివేనా నువ్వు?
నా జ్ఞానం అజ్ఞానం ఎంచుతున్నావు? గ్రానీ, కామన్ సెన్స్ కల్చర్లెస్ పీపుల్స్తో ఆర్గ్యుమెంట్స్ ఎందుకు? నువ్వు పూజ చెయ్యి. రే ఎవర్రా కల్చర్లెస్ మేనర్లెస్ ఫెలో? వాళ్ళు మాట్లాడుకుంటుంటే నువ్వు వాగడం మీనింగ్లెస్. ఇడియట్, ఏంట్రా వాగుతున్నావు? వాగింది నువ్వురా రాస్కెల్. రే రే రే, ఇది గుడి అన్న కనీస జ్ఞానం లేకుండా ఏమిట్రా మాటలు? చదువుకున్నోళ్ళు స్థలం సంస్కారం మర్చిపోయి మూర్ఖుల్లో ప్రవర్తిస్తారేమిట్రా? తిరిగి వెళ్లేదాకా మౌనంగా అమ్మవారి మీద ధ్యాస పెట్టండి. మీరు వాళ్ళకి నచ్చ చెప్తున్నారా, నన్ను దెప్పి పొడుస్తున్నారా? ఎవరు పద్ధతి తప్పితే వాళ్ళు అన్వయించుకోవచ్చు. అమ్మా, ముందు పూజా కార్యక్రమం మొదలు పెడదాం. అమ్మవారికి ప్రసాద నివేదనకి ఎక్కువ సమయం లేదు. నివేదన తర్వాత కుంకుమ పూజ కుదరదు. మీరు మొదలు పెట్టండి పూజారి గారు. అయ్యా, వాకిట్లో వివరాలు అడగద్దన్నారు. ఇప్పుడైనా దంపతుల వివరాలు సెలవిస్తారా? వివరాలు మీకెందుకండి, పూజ చేయించక. వివరాలు తెలియకుండా పూజ ఎలా చేయించగలను చెప్పండి. అంత అయిష్టంగా మాట్లాడుతున్నారు. మీ సంబంధీకులు కారా? అయ్యో అదన్నమాట, సంబంధీకుడే, రక్త సంబంధీకుడు. వాడు మా పెద్ద మనవడు. మీ మనవడా? గతంలో తమరి వెంట ఎప్పుడూ రాలేదు. ఆ కథ కూడా చెప్పండి, పూజ చేయరా? వ్రతం తర్వాత కథలు అన్నట్టు పూజ తర్వాత వాడి పురాణం అంతా నేను మీకు చెప్తాలేండి. పూజ కానివ్వండి. మంగా ఆగముంటే వినవా? పూజారి గారు, వీడు చిన్నప్పటి నుంచే ఊటీలో చదువుకున్నాడులేండి. వాడి పెళ్లి చేసే ఇలవేలుపు దర్శనానికి వచ్చాం. ఓం మహాగణాధిపతయే నమః. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజానన పద్మార్కం గజానన మహర్నిశమనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహే. శ్రీ కన్యకా పరమేశ్వరి ప్రీత్యర్థం శుభే శోభన ముహూర్తే భరతవర్షే భరతఖండే కౌండిన్యస గోత్రోద్భవస్య జగన్నాథరావు నామధేయస్య ధర్మపత్ని మంగతాయారు నామధేయస్య సుపుత్రస్య ఆనందరావు నామధేయస్య ధర్మపత్ని అయ్యా, తమరు మీ ధర్మపత్ని పేరు చెప్పండి. సుపుత్రస్య ఆనందరావు నామధేయస్య ధర్మపత్ని. అయ్యా, తమరు మీ ధర్మపత్ని పేరు చెప్పండి. ఏమిట్రా, భార్య పేరు చెప్పమంటే మిడిగుడ్లు వేసుకుని వెర్రి చూపులు చూస్తున్నావు? చెప్పు. చెప్పరా? శారదా అని చెప్పు. దాని పేరు ఎలా చెప్తాడు? ఎప్పుడో వదిలేసి వెళ్ళింది అది. లక్ష్మి పేరు చెప్పరా? దూరంగా బతకొచ్చు గాని వదిలేం పోలేదు. వీడు కట్టిన పుస్తె మోస్తూనే ఉంది. వీడి కొడుకుని మోసి కని పెంచి కోడలితో సహా తిరిగి అప్పగించడానికి వచ్చింది. పైగా ఇప్పుడు పక్కనే ఉంది. ఇక్కడ కూర్చొని పూజ చేస్తుంది వాళ్ళ సంతానమే. ఇప్పుడు శారద పేరు చెప్పడమే ధర్మం. పైగా తను కోరుకున్నది కూడా ఆ గుర్తింపు కోసమే. వాళ్ళ కొడుకు పరిచయమే.
అది అమ్మవారి ముందు నుంచే ప్రారంభం కానివ్వు. ధర్మం ప్రకారం చూస్తే శారదే ధర్మపత్ని. ఆవిడ పేరు మీదనే ఈ కార్యక్రమాన్ని కానివ్వండి. అమ్మా శారద, రే ఆనంద్, కూర్చోండి. కూర్చో అమ్మా. కూర్చోండ్రా. ఆహా, జడ్జి గారికి ధర్మం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? లక్ష్మినిచ్చి పెళ్లి చేసినప్పుడు ఈ ధర్మం మర్చిపోయారా మీరు? కూర్చోండ్రా. ఆహా, జడ్జి గారికి ధర్మం ఇప్పుడు గుర్తుకొచ్చిందా? లక్ష్మినిచ్చి పెళ్లి చేసినప్పుడు ఈ ధర్మం మర్చిపోయారా మీరు? పెళ్ళే గృహప్రవేశం నాడు మొగుడు పెళ్ళాల పేర్లు చెప్పినప్పుడు ఈ ధర్మం వదిలేశారా? సత్యనారాయణ స్వామి వ్రతంలో, పురుల్లో, పుణ్యాల్లో ధర్మపత్ని ధర్మపత్ని అని 1,00,000 సార్లు లక్ష్మి పేరు చెప్పించారు. అప్పుడీ ధర్మాలన్నీ వలివేయలేదే. చూడండి, 13 ఏళ్లు స్థానం తప్పితే హక్కులు పోతాయి. ఉన్నవాళ్లే హక్కుదారులవుతారు. జడ్జి గారు చట్టం మర్చిపోతే ఎలా? ఇక్కడ చట్టాలు వర్తించవు మంగా. చట్టాలు వేరు, ధర్మాలు వేరు. హిందూ ధర్మం ప్రకారం పెళ్లి కొడుకు తల్లిగా శారదకే ఆ స్థానం దక్కుతుంది. వాదనలాపితే అందరికీ మంచిది. అన్నీ తెలుసును అనుకుని తప్పు చేస్తే రేపు నవ్వుల పాలు కావాల్సి వస్తుంది. పూజారి గారు, మీరు శారదాన్ని చదవండి. ఆనందరావు నామధేయస్య ధర్మపత్ని శారదా నామధేయస్య. రేయ్, ఎక్కడికి రా? ఇంత జరిగాక వాడు ఇక్కడేలా ఉంటాడు? ఎవరెవరు వచ్చి వీళ్ళకి స్థానం లేకుండా చేస్తుంటే వాడే కాదు, నేను ఇక్కడ ఉండను. మంగా, వెళదాం పదండి. అందరం వెళదాం పదండి. అర్ధాంతరంగా పూజ మానేసి వెళితే అమ్మవారు ఆగ్రహించి మనల్ని సర్వనాశనం చేస్తుంది. పంతాలకు పోయి అంతా పోగొట్టు. పిఠాపురం వాళ్ళం అమ్మ, అయ్యా, బాబు అంటూ తలో చెప్పబట్టుకుని అడుక్కు తిందాం.